పట్టుబట్టరాదు పట్టి విడువరాదు పట్టెనే నివిగియ బట్టవలయు పట్టి విడుచుట కంటే బరక జచ్చుట మేలయ్యా విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం ఇప్పుడెందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఎందుకంటే ఓ వ్యక్తి ఏదైనా విషయం మీద పట్టుబడితే అది సాధించే వరకు నిలబడాలి. ఎన్నో ఆటంకాలు వస్తాయి, మరెన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నెన్నో ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ ఒక్కొక్కటిని జయిస్తూ కాలంతో పోరాడుతూ అద్భుతమైన వెంచర్లని తీర్చిదిద్దడం అంటే మాటలా? ఇదిగో చూడండి, ఈ 3 వెంచర్లే చెప్తాయి. పట్టుబట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ బట్టవలయు అని. ఎక్కడ చూసినా అందమైన రోడ్లు, అద్భుతమైన రహదారులు, అందమైన పార్కులు, పచ్చిక బయళ్లతో ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఇది ఒక వ్యక్తి పట్టిన పట్టు వల్ల సాధించింది అని మనం గర్వంగా చెప్పచ్చు. నమస్తే. ఇప్పుడు మనం స్వర్గసీమ వారి సిర్లసీమ 1 మొట్టమొదటి వెంచర్ ముందున్నాం. ఇది బూర్గుల గ్రామంలో ఉంది. హైవే నుంచి 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాం. ఈ వెంచర్ ప్రత్యేకత ఏంటంటే దీని చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ రాతితో ఉంటుంది. అలాగే శ్రీగంధం చెట్లు, క్యాజరినా అంటే సరుగుడు చెట్లతోటి ఈ వెంచర్ ఉంటుంది. ఎవెన్యూ ప్లాంటేషన్ కింద మామిడి చెట్లు పెట్టాం. ఇది ఫైనల్ అప్రూవల్ వచ్చిన వెంచరు. ఒక్కసారి వెంచర్లోకి వెళ్ళి ఇక్కడ విశేషాలు చూద్దాం. సిర్లసీమ 1 అనేది 45 ఎకరాల్లో ఉన్న చుట్టూ రాతి గోడ కట్టిన వెంచర్ అనమాట. ఇందులో సిర్లసీమ 1 దానికి కొంచెం ఎక్స్టెన్షను, శివ ఎస్టేట్స్ అని ఇవన్నీ కలిపి కూడా మనకు 45 ఎకరాల్లో ఉన్నాయి. ఈ వెంచర్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేషనల్ హైవే NH44 బెంగళూరు హైవే నుంచి కేవలం 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి 5 కిలోమీటర్ల NRSC ఉంది. అలాగే 1 కిలోమీటర్ దూరంలో బూర్గుల్ రైల్వే స్టేషన్ ఉంది. కన్హా శాంతివనము, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ వీటన్నిటిని దాటుకుని వస్తే కొత్తూరు దాటిన తర్వాత షాద్ నగర్ తర్వాత మన వెంచర్ వస్తుంది అనమాట. ఇప్పుడు హైదరాబాద్కి లేటెస్ట్గా ఒక మణిమకుటంగా త్రిబుల్ డెవలప్ చేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్డు. ఆ రీజనల్ రింగ్ రోడ్డు కూడా మన వెంచర్ సమీపంలోనే ఉంటుంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఒక రేడియల్ రోడ్డు అంటే 300 అడుగుల రోడ్డును ఒకదాన్ని రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ ఇస్తున్నారు. అది పెదగోల్కొండ దగ్గరికి వెళ్తుంది. ఆ రోడ్డు కూడా మన వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది. చాలా సమీపంలో మ్యాక్సిమం 1.5 కిలోమీటర్ దూరం నుంచి వెళ్తుంది. కాబట్టి ఈ వెంచర్కి ఏ విధంగా చూసుకున్నా ఒకవైపు రీజనల్ రింగ్ రోడ్డు, మరోవైపు బెంగళూరు హైవే, మరోవైపు రీజనల్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళే రేడియల్ రోడ్డు, వీటన్నిటికి మధ్యలో ఈ వెంచర్ ఉంటుంది. వెంచర్ అంత అద్భుతంగా డెవలప్ చేసామంటే చుట్టూ రాతిగోడతో పాటు 1 కోటి లీటర్లు పట్టే ఫామ్ పాండ్ డెవలప్ చేసాం. అలాగే ఈ వెంచర్లో మేజర్ పోర్షన్ అంతా శ్రీగంధం చెట్లు, దాని ఆదాయం దీన్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేసాం. అయితే సిటీకి దగ్గరగా ఉండటం వల్ల, అద్భుతమైన డెవలప్మెంట్స్ వల్ల కొంతమంది ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఒక గెస్ట్ హౌస్ కంప్లీట్ చేసాం. ఈ గెస్ట్ హౌస్లో ఎవరైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఉండొచ్చు 1-2 రోజుల పాటు. అలాగే ఇక్కడ పర్చేజ్ చేసిన కస్టమర్స్ ఎవరైనా ఉంటే తిరుమలాపూర్లో మాకు రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్లో కూడా ఉండొచ్చు అనమాట. కేవలం మెంబర్స్ మాత్రం అలౌ చేస్తాం. అది కూడా మద్యపానం, ధూమపానం మన వెంచర్స్లో ఎక్కడా కూడా అలౌ చేయమన్నమాట. ఎవరైనా సొంతంగా ఇల్లు కట్టుకుంటే అది డిఫరెంట్. కానీ పబ్లిక్ ప్లేసెస్ అంటే మన యొక్క వెంచర్ ప్లేసెస్లో కానీ, వెంచర్ వాళ్ళు ఇచ్చిన రూమ్స్లో కానీ ఇలాంటి వాటిని నిషేధం. వెలయువనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. ఒక అద్భుతమైన వెంచర్ ఒక ప్రాంతంలో ఉంటే ఆ చుట్టుపక్కల ప్రాంతానికి కూడా ఒక అద్భుతమైన సొగసు వస్తుంది. ఇప్పుడు చూడండి,
మన స్వర్గసీమ వెంచర్లు షాద్ నగర్ వైపు ఉన్నాయి అని తెలుసు కదా. బూర్గులలో ఉన్న సిరులసీమ 1 కానివ్వండి, తిరుమలాపూర్లో ఉన్న సిరులసీమ 2 కానివ్వండి, కొందుర్గ్ మండలం చెరుకుపల్లిలో ఉన్న సుకేతన కానివ్వండి, ఈ వెంచర్లు ఈ ప్రాంతానికి ఎంతో శోభగును తెచ్చాయి. పైగా ఈ ప్రాంతంలో ఉన్న సౌకర్యాలను, ఆ ప్రాంతంలో ఉన్న భౌగోళికంగా ఉన్న అనుకూలతలను ఆసరాగా చేసుకుని మన 3 వెంచర్లు అద్భుతంగా మణిమకుటంలో కలికి తురాయిలాగా వెలుగుతున్నాయి. ఇది అద్భుతమైన వెంచరే కాదు, ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా చాలా లాభపడ్డారు. ఇది నా ఫస్ట్ వెంచరు. ఇందులో కొన్ని ప్రీమియం ప్లాట్లు ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. ఈ వెంచర్ ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్లోకి వచ్చింది. అలాగే ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ కాబట్టి రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు. ఈ వెంచర్లో ఇంకా విశేషాలు ఏంటంటే, మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసి మన స్వర్గసీమ ఫ్యామిలీకి అందరికి సప్లై చేస్తారు ఇక్కడి నుంచి. అలాగే ఇక్కడ మా దగ్గర డైరీ ఫామ్ కూడా ఇక్కడే ఉంది. మనకి కూరగాయలు రావాలన్నా, పాలు రావాలన్నా అన్నీ కూడా ఈ వెంచర్ నుంచే సప్లై అవుతాయి. ఇక్కడ నేమ్ బోర్డు ఖాళీగా ఉంది కదా, అంటే ఈ ప్లాట్ సేల్కి ఉందన్నమాట. ఇలాంటి చాలా లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. ఇది నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్. ఈ వెంచర్లో మీరు ఇక్కడ చూడండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, పైన ఎలక్ట్రిసిటీ ఉంది, బీటీ రోడ్స్ ఉన్నాయి, వాటర్ ట్యాంక్ ఉంది, పక్కనే పార్క్ ఉంది. అన్ని సౌకర్యాలు రెడీగా ఉన్నాయి. ఇల్లు కట్టుకునే ఆసక్తి ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు. లేదంటే ఎలాగో శ్రీగంధం చెట్లు ఉన్నాయి కాబట్టి ఇంకో 9 సంవత్సరాల తర్వాత దాని మీద వచ్చి ఆదాయం తీసుకొని ఆ తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఉంటాయని నేను హామీ ఇవ్వగలను. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు, కొమ్మ బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా, విశ్వదాభిరామ వినురవేమ అంటారు కవి. అంటే ఉపయుక్తం కాని చోట్ల ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు చేస్తే ఏం లాభం? సరైన చోట, అభివృద్ధి సాధకంగా ఉన్న చోట ఇన్వెస్ట్ చేసి చూడండి. మీ పెట్టుబడి ఎంత బాగా పెరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఎంత త్వరగా పెరుగుతుందో కూడా మీకే అర్థమవుతుంది. అక్కడికి వెళితే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో కూడా మీకే అర్థమవుతుంది. ఇంకా చెప్పాలా, అటువంటి కోవలోకే వస్తాయి మన సిరులసీమ 1, సిరులసీమ 2, సుకేతన వెంచర్లు. ఇది మేం చెప్పడం కాదండోయ్, మీరే స్వయంగా వచ్చి చూస్తే అవునని మీరే అంటారు అని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఒకసారి రండి, మీ కుటుంబంతో ఈ పచ్చిక బయళ్లను, ఈ ప్రకృతిని, ఈ రహదారుల్ని ఒకసారి అనుభవించి మీరే నిష్పక్షపాతంగా ఓ మంచి నిర్ణయం తీసుకోవచ్చు సుమా. అస్సలు ఆలస్యం చేయకుండా మీ ఫ్యామిలీతో వచ్చి ఈ ప్లాట్లను చూసి ఈ ఆపర్చునిటీ వినియోగించుకోండి. ఆ ఖాళీగా ఉన్న నేమ్ బోర్డు మీద మీ పేరు రాయించుకోండి. ఇప్పుడు మనం తిరుమలాపూర్లో సిరులసీమ వెంచర్ ముందున్నాం, ఎంట్రన్స్లో అనమాట. ఇప్పుడు ఈ కనిపిస్తుంది కదా కింద రోడ్డు, ఈ రోడ్డు వచ్చినప్పటికీ అధికారులు, గ్రామస్తుల సహకారంతో ఒక అద్భుతమైన బీటీ రోడ్డుగా త్వరలో రూపొందుతుంది. ఈ ఎంట్రన్స్లో ఒక గొప్ప ఆర్చి నిర్మిస్తున్నాం. ఓ నెల తర్వాత ఒరిజినల్గా ఆర్చ్ నిర్మించి, ఆ నిర్మించిన ఆర్చిని కూడా మీకు చూపిస్తాను. ఇది గొప్ప వెంచరు. కారణం ఏంటంటే ఇక్కడ మనకి ల్యాండ్ బ్యాంక్ చాలా ఉంది. ఇప్పుడు వేసిన వెంచర్ 33 ఎకరాల్లో DTCP లేఅవుట్ ఉంటే, అలాగే 40 ఎకరాల్లో ఫామ్ ల్యాండ్ చేసి విక్రయించడం జరిగింది గతంలోనే. దీనికి అడ్జసెంట్గా కూడా మనకు ల్యాండ్స్ ఉన్నాయి. ఇంకో 100-110 ఎకరాల దాకా కూడా త్వరలోనే కొత్త వెంచర్స్ కూడా మీకు అనౌన్స్ చేయబోతున్నాం. ఈ వెంచర్లో మనకు ప్రతిష్టాత్మకంగా రిసార్ట్ సదుపాయం ఉంది. అందులో స్విమ్మింగ్ పూలు, కాటేజెస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ వెంచర్ పూర్తిగా గ్రీన్ వెంచర్ అనమాట. ఇక్కడ రకరకాల పండ్ల చెట్లు, అలాగే మామిడి చెట్లు, శ్రీగంధం చెట్లు, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ వెరైటీస్ని ఎవరైనా ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తే అసలు మనం హైదరాబాద్ సమీపంలో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ఉన్నామా, లేదా ఊటీ, కొడైకెనాల్, లేకపోతే ఇంకేదైనా ప్రాంతంలో ఉన్నామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఒక్కసారి వచ్చి ఈ రిసార్ట్లో గడపడం అనేది ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది. ఇది కేవలం మన కస్టమర్స్ మాత్రమే ఇస్తాము. ఫ్యామిలీతో వచ్చి చక్కటి విందు భోజనం చేసి ఇక్కడ ఒక రోజు 2 రోజులు గడిపి వెళ్తే మీ ఫ్యామిలీ మంచి రిజోనవేట్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ రకరకాల న్యాచురల్గా ఉండే నెమళ్ళు, కుందేళ్ళు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే నేచర్కి హాని కలగకుండానే మనం ఇక్కడ మంచి వెంచర్ డెవలప్ చేసాం. ఈ వెంచర్లో వచ్చి ఒకరోజు ఉండి వెళ్ళటం అనేది మధురానుభూతిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ వెంచర్కి రండి, చూడండి, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఎందుకు కనుక్కోండి. మిగతా డెవలప్మెంట్స్ నేను లోపల మీకు చిత్రరూపంగా చూపిస్తాను. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చనో, మృగజాతికెవ్వడు మేత పెట్టే. ప్రకృతిలో ఏ పని దేనికోసం ఎలా చేయాలో భగవంతుడికి బాగా తెలుసు. కరెక్ట్గా అందరినీ ఫీడ్ చేసే బాధ్యత భగవంతుడు తీసుకుంటాడు. అలాగే ఏ ప్రాంతం ఎప్పుడు ఎలా డెవలప్ అవ్వాలి అనేది కూడా భగవంతుడి స్క్రిప్ట్లో ఎప్పుడో భాగమై ఉంటుంది. ఆ భగవంతుడి స్క్రిప్ట్లో భాగంగా ఇప్పుడు షాద్ నగర్ వైపు విపరీతంగా డెవలప్ అవుతోంది. మీరు గమనించండి, మన స్వర్గసీమ వెంచర్లు 3 ఉన్నాయి కదా. భూర్గుల వైపు చూసినా అభివృద్ధి కనపడుతోంది, తిరుమలాపూర్లోనూ అభివృద్ధి కనపడుతోంది, చెరుకుపల్లిలోనూ అభివృద్ధి కనపడుతోంది. వివిధ కారణాల వల్ల ఆయా ప్రాంతాలు రకరకాల పారామీటర్లలో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు మనం సిర్లసీమ టు 60 ఫీట్ రోడ్లో ఉన్నాం. ఈ పక్కన చూశారు కదా, దీన్ని ఫుట్పాత్ టైల్స్ కోసం రెడీ చేస్తున్నాం అనమాట. వెంచర్ అంతా టైల్స్ వేస్తాము. అలాగే మనకు వచ్చే ఫ్యూచర్ వెంచర్ అన్నింటిలో కూడా రెసిడెన్షియల్ వెంచర్స్ కానీ డెవలప్ చేస్తున్నాం. అసలు స్వర్గసీమలో మొదటి 2 వెంచర్లు సిర్లసీమ 1, 2 అనేది శ్రీగంధం చెట్లకి కలిపి మామిడి చెట్లు ఇలా పెట్టాము. తర్వాత వచ్చిన సుకేతనాలో ఇలాంటి చెట్లు లేకుండా రెసిడెన్షియల్ వెంచర్గా డెవలప్ చేసాం. ఇక ఫ్యూచర్లో స్వర్గసీమ అనౌన్స్ చేసే వెంచర్లు అన్నింటిలో కూడా రెసిడెన్షియల్ వెంచర్లుగానే అనౌన్స్ చేస్తాం. దీనికి ఒక రీజన్ ఉంది. 8 సంవత్సరాల క్రితం మొట్టమొదట ఇక్కడ వెంచర్స్ వేసినప్పుడు ఏరియా నగరానికి కొంచెం దూరంగా ఉంది. ఇలాంటి చెట్లు పెట్టి వాటి మీద ఆదాయం ఇస్తే భవిష్యత్తులో ఇల్లు కట్టుకుంటారు, ఆ చెట్ల మీద ఆదాయం తీసుకొని అనుకున్నాను. అయితే ఈ 7-8 సంవత్సరాల్లో నగరం అద్భుతంగా అభివృద్ధి చెందటం, ఈ ఏరియాకి గొప్ప గొప్ప సంస్థలన్నీ రావడం, అలాగే జడ్చర్ల దాకా కూడా ఈ డెవలప్మెంట్ అనేది చాలా శరవేగంతో నడుస్తుందన్నమాట. దీంతో ఏమైందంటే ఇవి మనం ఇప్పుడు చెట్లేసి ఇంకో 15 ఏళ్ళు ఎదురు చూసే దాకా ఈ వెంచర్ లాగవు. ఇవి రెసిడెన్షియల్గా రూపాంతరం చెందుతాయి. కాబట్టి ఈ త్రిబులార్ రావడం అయితే ఏమి, దాని పక్క నుంచి రేడియల్ రోడ్లు అయితే ఏమిటి, వీటన్నిటి కారణంగా మన స్వర్గసీమ వెంచర్లు 5-6 ఏళ్లలోనే రెసిడెన్షియల్ వెంచర్లుగా ఉంటాయి. నిజం చెప్పాలంటే సిర్లసీమ 1లో కానీ సుకేతనంలో కానీ ఇక్కడ సిర్లసీమ 2లో కానీ ఈరోజు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఎందుకంటే అన్ని సదుపాయాలు ఉన్నాయి, సెక్యూరిటీ ఉంది, కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, మీరు స్వర్గసీమ వెంచర్లను ఒక్కసారి విజిట్ చేయండి, ఫ్యూచర్ వెంచర్స్ ఏంటో కనుక్కోండి, ఇక్కడ డెవలప్మెంట్స్ చూడండి. ఒక్కరోజు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి, ఒక్కసారి రండి, వచ్చి ఈ నేను చెప్పే విశేషాలన్నింటినీ మీ కనులారా మీరు చూడండి. ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు కాల్చి అతకవచ్చు క్రమముగాను, మనసు విరిగెనేని అతికించవచ్చునా అంటారు కవి. నేనెవరిని గురించి చెప్తున్నాను అంటే, ఏవో రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడులు పెట్టి అవి అంతగా అభివృద్ధి చెందక మనస్సులో బాధపడిన వాళ్ల గురించి. అటువంటి వాళ్ళు మనలో చాలామందే ఉంటారు. దానివల్ల రియల్ ఎస్టేట్ రంగం మీదే మీరు వైముఖ్యాన్ని ఏర్పరచుకోకండి. మంచి వెంచర్లున్నాయి, మంచి వెంచర్లలో పెట్టుబడి పెట్టి లాభం పొందిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. అటువంటి ఒక గొప్ప సంస్థ మన స్వర్గసీమ. అట్లాంటి సంస్థకు నాయకుడే మన చంద్రశేఖర్. ఒక్కసారి స్వర్గసీమ వెంచర్లను సందర్శించండి, మీకే అనిపిస్తుంది ఇది నిజంగా అభివృద్ధి చెందిన, మనకి 4 గింతలు అభివృద్ధి చూపగలిగిన, మన జీవితాల్లో వెలుగు తేగలిగిన వెంచర్లు అని. ఖచ్చితంగా మీరు నిరాశపడరు సుమా. ఇప్పుడు మనం సిర్లసీమ 2లో రిసార్ట్ ప్లేస్లో ఉన్నాం. చూశారు కదా, అక్కడ కాటేజెస్, స్విమ్మింగ్ పూలు, క్రికెట్ నెట్టు, కిడ్స్ ప్లే ఏరియా, గజిబోలు, అద్భుతంగా డెవలప్ చేసిన రిసార్ట్ ఇది. కొత్తగా కిడ్స్ కోసం ట్రాంపులను పెట్టాము. ప్రతిసారి కొత్త ఆకర్షణ పెట్టే విధంగా చూస్తున్నాం. త్వరలోనే శాండ్ పిట్టు, అలాగే పోట్రీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఎందుకంటే ఈ సిర్లసీమ 2 అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక వెంచర్గా ఉన్న ఇది పెద్ద టౌన్షిప్గా మారిపోతుంది. దీని చుట్టుపక్కల కూడా మన ల్యాండ్స్ ఉన్నాయి. వాటన్నిటితో కలిపిన తర్వాత దీని ఒక గొప్ప ల్యాండ్ మార్క్గా మనం చూడబోతున్నాం. ఆ ల్యాండ్ మార్క్ మొత్తానికి కూడా ఇది సెంటర్ పాయింట్. ఉప్పు
ఉప్పులేని కూర ఒప్పదు రుచులకు, పప్పులేని కూడు ఫలము లేదు. మీరు గమనించండి, కరెక్ట్గా ఇలాగే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ పెరుగుదల లేకపోతే అది నిరర్ధకమే అవుతుంది. మనం ₹1 పెట్టామనుకోండి, అది 5 పైసలో 10 పైసలో డబ్బులో త్రిబులో పెరగాలి. అటువంటి వెంచర్లనే మనం ఎంచుకోవాలి. అటువంటి వెంచర్లు ఏవి అని మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే చంద్రశేఖర్ గారు కరతలామలకంగా, ఇంకా చెప్పాలంటే పండు వలిచి చేతిలో పెట్టినట్లుగా ప్రతిరోజు మనకు కనిపించి షాద్ నగర్ ప్రాంతంలో ఉన్న ఈ వెంచర్లను గురించి చెబుతూనే ఉన్నారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసి లాభపడిన వాళ్ళు స్వయంగా కూడా చెబుతున్నారు. స్వర్గసీమ అంటే ఇది ఒక నిజంగా స్వర్గమే అండి. ఇది రియల్గా దిస్ ఈస్ వెరీ వెరీ క్లోజ్ టు మై ఎక్స్పెక్టేషన్. ఇక్కడ మనకి అన్ని బేసిక్ అమ్యూనిటీస్ అన్ని ఉన్నాయి. గేమ్స్ ఆడుకోవడానికి, అలాగే ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి, బాగా హ్యాంగ్ అవుట్ అవ్వడానికి చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి గానీ, పెద్దలకి ప్రశాంతత గానీ, ఈ చెట్లు పచ్చదనం చాలా బాగా నచ్చింది. ద రోడ్స్ కానీ, వాళ్ళ ప్రాపర్టీని మెయింటెనెన్స్ విధానం కానీ, ఇట్స్ నో కంపారిజన్ విత్ అదర్ వెంచర్స్. అండ్ మెయింటెనెన్స్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ ఫుల్ ఆఫ్ ఆక్సిజన్. చాలా ప్లెజెంట్ గా ఉందండి. కస్టమర్కి ఏం కావాలో తెలిసి ఆ విధంగా చేస్తూ బెస్ట్ ప్రైస్ ఇస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తామండి. పెద్దగా లాభాపేక్ష లేకుండా మినిమం లాభంతో ఆయన ఈ యొక్క ఫామ్ ల్యాండ్లు అవన్నీ కూడా మనకు ఇస్తున్నారు. నేనైతే 100% రికమెండ్ చేస్తానండి. ఇదే కాదు, స్వర్గసీమ వల్ల ఎక్కడ వెంచర్స్ లాంచ్ చేసినా తీసుకోవడం, కళ్ళు మూసి తీసుకోవచ్చు అన్నట్లు. అందుకని ఒకసారి ఆలోచించండి, షాద్ నగర్ వైపు స్వర్గసీమ వారి 3 వెంచర్లు అభివృద్ధి సాధకమైనవి. ఇప్పుడు సిర్లసీమ 2లో శ్రీగంధం మామిడి చెట్ల మధ్యలో ఉన్నాం. ఈ మామిడి చెట్లు లేటెస్ట్గా ప్రూనింగ్ చేసాం. అంటే ఆఫ్టర్ హార్వెస్టింగ్ అనమాట. మ్యాంగో సీజన్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఇలా ప్రూనింగ్ చేస్తే చెట్లు బాగా వస్తాయి. ఇలాంటి మామిడి చెట్లు, శ్రీగంధం చెట్లు ఉన్న ప్లాట్లు కొనుక్కోవాలంటే ఇదే ఆఖరి అవకాశం. ఎందుకంటే స్వర్గసీమ కొత్త వెంచర్స్లో వేటిల్లో కూడా ఈ మామిడి శ్రీగంధం చెట్లు వేయడం లేదు. లిమిటెడ్ ప్లాట్లు ఉన్నాయి. అందులో కూడా మన రిసార్ట్ అడ్జసెంట్నే ఈ ప్లాట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అన్నట్లు మెయింటెనెన్స్ గురించి ఒక మాట చెప్పాలి. ఈ చెట్లతో కూడిన ప్లాట్లన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. 12 ఏళ్ళు 15 ఏళ్ల పాటు మేమే పూర్తిగా మెయింటైన్ చేసి ఆ తర్వాత శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మీతో పాటు షేర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒకసారి ప్లాట్ కొంటే ఆనందానికి ఆనందం, సౌభాగ్యానికి సౌభాగ్యం. అలాగే భూమి ధర రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అందులో త్రిబులార్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉన్న ఏరియాలో ఉన్న ప్రాపర్టీ కాబట్టి మీకు చాలా గొప్ప రెవెన్యూ వస్తుంది. ఒకసారి విజిట్ చేసి ఈ విశేషాలను తెలుసుకొని ఒక ప్రాపర్టీ బుక్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే ఈ రిసార్ట్ అడ్జసెంట్లో కూడా కొన్ని ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయి. రిసార్ట్ అడ్జసెంట్లో, రిసార్ట్ బ్యాక్ సైడు, అలాగే రిసార్ట్ ముందు కొన్ని ప్లాట్లు ఉన్నాయి. తక్షణమే ఒక్కసారి విజిట్ చేసి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్, ఫెసిలిటీస్ అన్నీ చూసి మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. స్వర్గసీమ వారి సుకేతన ఆర్చి ఎంట్రన్స్లో ఉన్నాము. ఇది ఎంట్రన్స్ ఆర్చి. ఇది రంగారెడ్డి జిల్లాలో కొందుర్గు మండలంలో ఉంది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చిందనమాట. అలాగే షాద్ నగర్ నుంచి పరిగి వెళ్ళే రోడ్లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంటుంది. ఆ డేటా సెంటర్ నుంచి ఒక 20 నిమిషాల డిస్టెన్స్లో మన వెంచర్ ఉంటుంది. ఈ బీటీ రోడ్డుకు ఆనుకున్న వెంచరే స్వర్గసీమ సుకేతన. సుకేతన ఒక అద్భుతమైన వెంచరు, పూర్తిగా రెసిడెన్షియల్గా డెవలప్ చేసిన వెంచరు. అయితే లోపల కూడా చాలా మ్యాంగో ట్రీస్ పెట్టాము ఈ ఎవెన్యూ ప్లాంటేషన్ కింద. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ కూడా పెట్టాము. ఇందులో ఒక రిసార్ట్ కూడా ఉంది. ఈ వెంచర్ విశేషాలు లోపలికి వెళ్ళి మనం చూద్దాం. మనం ఇప్పుడు స్వర్గసీమ సుకేతనాలో ఉన్నాం. ఇది క్రికెట్ నెట్టు, ఈ పక్కన షటిల్ కోర్టు, ఆ పక్కన కిడ్స్ ప్లే ఏరియా. ఇలా ప్రతి వెంచర్లో కూడా మంచి మంచి విశేషాలు పెట్టి ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళకి ఆ అనుభూతి, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేసే విధంగా మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సుకేతనంలో కూడా ఇక్కడ క్లబ్ హౌస్ ప్లాన్ చేస్తున్నాం. ఆ క్లబ్ హౌస్ కూడా త్వరలోనే నిర్మాణానికి పూనుకుంటుంది. మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి విశేషాలను చూడండి. అనగననగరాగమతిశ ఇల్లు
తినగవేము తీయగుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అని అంటారు కవి. అంటే ఏ పనైనా అలా మెల్లగా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి, ఒక దశ తర్వాత మరో దశలో ఏదో ఒక రోజు ఆ పని పూర్తవుతుంది. అలాగే మీరు రూపాయి కూడబెట్టుంటారు. వాటిని అక్కడో ఇక్కడో ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా లబ్ధి పొందాలి అని ఆశ కల కలిగి ఉంటారు. మీరు రూపాయి పోగు చేసినట్లే చంద్రశేఖర్ గారు కూడా తన వెంచర్లని ఒక్కొక్కటిగా ఒక్కో మెట్టు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎన్నో కష్టాలు ఎదురైనా చక్కని అద్భుతమైన వండివార్చిన భోజనంలా తన వెంచర్లను తీర్చిదిద్దారు. మీరు కూడా మీ చెమట చుక్కలు ఒక్కొక్కటి చేర్చిన సంపాదనతో చేసిన ఇన్వెస్ట్మెంట్ అటువంటి అద్భుతమైన వెంచర్లోనే పెట్టాలి. అప్పుడే మీ కష్టానికి సార్థకత, మీ భవిష్యత్తుకి భద్రత, మీ ఇన్వెస్ట్మెంట్కి లాభం వస్తాయి. మన సుకేతన వెంచర్ కొందుర్గు మండల హెడ్ క్వార్టర్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అలాగే షాద్నగర్ నుంచి 23 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. షాద్నగర్ నుంచి కొందుర్గు వచ్చేటప్పుడు డేటా సెంటర్స్ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అదాని డేటా సెంటర్స్. షాద్నగర్ నుంచి చేవెళ్ళ రోడ్లు 2 సెజ్లు ఉన్నాయి, చందన్ వ్యాలీ సెజ్, సీతారాంపూర్ సెజ్. వీటన్నిటి కారణంగా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ ఉన్న చోట స్థలాల అవసరం పెరుగుతుంది, తద్వారా ధరలు పెరుగుతాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. మన సుకేతన వెంచర్ ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్లోకి వచ్చింది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ కూడా మన వెంచర్ బ్యాక్ సైడ్కి వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా చాలా శుభ సంకేతాలు. భవిష్యత్తులో చాలా లాభాలు ఉన్నాయి. అలాగే వెంచర్ రెడీగా ఉంది. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇల్లు కట్టుకోవచ్చు. ఒక్కసారి వెంచర్కి విజిట్ చేసి ఇక్కడ చాలా లిమిటెడ్ ఇన్వెంటరీ ఉంది, చూసి మంచి నిర్ణయం తీసుకోండి. వానలు వచ్చెనంచు భువి పండునే విత్తులు నాటెనంచు భువి పండునే వానలు కురియకున్న అన్నారు కవి. అంటే వానొచ్చిన రోజు మనం విత్తనం నాటాలి, అప్పుడే చెట్టు మొలుస్తుంది. లేదా మనం విత్తనం నాటామని వాన కురుస్తుందా? లేదు కదా. అంటే దీని అర్థం మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడే మనం ఇన్వెస్ట్ చేయాలి, తద్వారా లాభం పొందాలి. తరువాత ఎప్పుడో మనకు అవకాశం ఉన్నప్పుడో లేదా మనకి ఇష్టం ఉన్నప్పుడో ఇన్వెస్ట్ చేసి అప్పుడు మార్కెట్ పెరగమంటే పెరుగుతుందా? కాబట్టి మిత్రులారా, ఈ సదవకాశాన్ని, ఈ అద్భుతమైన పరిణామాన్ని మనం అడ్వాంటేజ్గా వాడుకోవాలి. ఈ మార్కెట్ అనువుగా ఉన్న ఈ కాలాన్ని ఉపయోగించుకుందాం. దానికి స్వర్గసీమ వెంచర్లు అత్యంత అనుకూలమైనవి. మీరు ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడి రిసార్ట్లో ఉన్న సదుపాయాలు, వెంచర్ అభివృద్ధి చెందిన తీరు మీరు గమనిస్తే మీరే అంటారు, ఇదే సరైన తరుణం, ఇదే సరైన ప్రదేశం అని. నేను ఇలా ప్రతి వెంచర్లో కూడా ఒక నెలకో 2 నెలలకు ప్రోగ్రెస్ చూపించడం కారణం ఏంటంటే ఆ ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళకి భరోసా, అలాగే కొత్త వాళ్ళకు కూడా స్వర్గసీమ అంటే ఏంటి ఒక పరిచయ కార్యక్రమం అనమాట. అందువల్ల ప్రతి డెవలప్మెంట్ కూడా వీడియో రూపంలో తీసి ప్రతి నెలకి 2 నెలలకి కూడా పబ్లిక్లో ప్రదర్శించడం జరుగుతుంది. స్వర్గసీమలో ప్రాపర్టీ కొనుక్కోవడం అంటే అది ఒక రోజుతో అయిపోయే వ్యవహారం కాదు. మీరు ఒక్కసారి ప్రాపర్టీ కొనుక్కుంటే దాని బాగోగులు మంచి చెడ్డ మేము చూస్తాం. ఆ మెయింటెనెన్స్కి నాది బాధ్యత. మార్కెట్లో చాలా ఆప్షన్స్ మీకు ఉండొచ్చు, కానీ మిత్రులారా, స్వర్గసీమ అనేది మీకు ఒక అద్భుతమైన ఆప్షన్. మీరెన్ని వెంచర్లైనా చూడండి, వాటిలో స్వర్గసీమ ఒక ఆణిముత్యంలా కనపడుతుంది అనడంలో ఆశ్చర్యమే లేదు. ఒక్కసారి మా వెంచర్ని విజిట్ చేసి ఈ ప్రోగ్రెస్, డెవలప్మెంట్ అంతా మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.